హాయ్ మమ్మీ. హాయ్ హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. అందుకే ఇది పెట్టుకోవాలి. 2-3 రోజులు అయింది కాబట్టి ముందు దీన్ని తెప్పితే ఇంకా 2 రోజులతో చక్కగా ఇవి పెరుగుతాయి. ఇక చూడండి ఇంకా మొగ్గలు అన్నీ అట్లా. తెంపి బావా, నాకు పువ్వు తెంపి బావ. నువ్వు తొందరగా పువ్వు పెట్టుకుని కిందికల్లా డాడీ తోటే పువ్వు. లేదు ఇంకా తొడుము పెద్దగా ఉండాలి. ఆ తొడమంటే పెద్దగా ఉండేట్టు కట్ చేయాలి. నాకు ఈ మంచిగా సీజర్ పట్టుకో, సీజర్ ఆ చేత పట్టుకో, సీజర్ కింద పెట్టు. డాడీ ప్రపోజ్ చేసిండు. ఇప్పుడే ప్రపోజ్ చేసిండు. సరే మమ్మీ, పువ్వు పెట్టుకొని తొందరగా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే. ఆకు కూడా స్టైల్ ఆకు పక్కన పెట్టుకోవడానికి చుట్లో. పువ్వులు బయట మార్కెట్లో కుప్పలు తెప్పలు దొరుకుతాయి, కానీ ఇంట్లో పెరిగిన మొక్కకి పూసిన పువ్వుని తెంపుకోవడంలో ఆనందం వేరు కదా మమ్మీ. అవును, ఆ ఆనందమే వేరు. ఒక పువ్వుని చూసుకుంటే ఎంత బాగా మురిసిపోతామో మన ఇంట్లో పూస్తుంది. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, వైట్ రైస్. రండి చేసుకుందాం రండి. సరేనండి, వంట చేసుకుందాం, చూపిస్తాను రండి. నేను మంచిగా ఉప్పేసి చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ ఫ్రై, చికెన్ లివర్, ఇంకా చూడండి మటన్ లివర్, మటన్ ఫ్యాట్. మటన్ ఎందుకు తెచ్చినంటే మా ఆయన చికెన్ వద్దన్నారు, నాకు మటన్ కావాలన్నారు. సరేలేండి, మటన్ తెచ్చిన చికెన్ తెచ్చిన 2 ఫ్రై చేసుకుందాం. కళాయిలు మంచిగా కడిగి పెట్టుకోనుండా. ఫస్ట్ కళాయిలు 2 పెట్టుకొని స్టవ్ ముట్టించుకుంటున్నాం. మంచిగా స్టవ్ బండ అంతా క్లీన్గా చేసి పెట్టుకుంటా. ఇప్పుడు తెచ్చి ఇప్పుడు పెట్టినవి తప్ప ఇంతకుముందు ఉండవు. స్టవ్లు ముట్టించుకుందాం 2. అంత భయపడుతున్నాను మమ్మీ, వెనక్కి పోతాను. ఎన్ని రోజులు వంట చేసినా కానీ కొత్త నాకు. మనకు రోజు ఆకలి ఎట్టయిద్ది, ఏ పూటకు ఆ పూటకు ఆకలి అయిద్దా. ఇది కూడా అంతే వంట. మంచిగా కాకుతుండే. హడావుడి ఎక్కడ ఆయిల్, బ్రౌన్ నట్స్ ఆయిల్. బ్రౌన్ నట్స్ కాదు, గ్రౌండ్ నట్. గ్రౌండ్ నట్ వేరుశనగ నూనె అంటారు. ఏరుశనగ నూనె, పల్లి నూనె. ఆయిల్ పోసుకుందామండి. ఇది చికెన్కి, ఇది మటన్కి. కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే ఫ్యాట్ ఉంది చాలా, కరుగుద్ది. అంతే చాలు. కొద్దిగా చికెన్కే ఎక్కువ పడుతుంది. చూపి అది ఉడుస్తూ ఉంటుంది అట్లా. ఇప్పుడు మనం వెంటనే ఏం చేసుకుందాం, మటన్ వేసేసుకుందాం. మాడిపోతుండే. మాడిపోతుంది. చూడండి, వచ్చి మటన్ వరకే వేసిన. ఈ 2 తర్వాత 10 నిమిషాల తర్వాత వేసుకున్నాం. లివర్, ఫ్యాట్ తర్వాత వేసుకున్నాం. ఇది కాగిందండి. ఈ ఆయిల్ కూడా కాగింది. మనం వేసేసుకుందాం చికెన్, ప్లెయిన్ చికెన్. లివర్ కూడా ఇప్పుడే. దీనికి లివర్ కూడా ఇప్పుడే వేయాలి చికెన్కి, ఎందుకంటే 1/2 అవర్ ఉడికేది. చెప్పండి నన్ను, చికెన్ 1/2 అవరే ఉడుకుద్ది. అదే మా మటన్ ఏమో దగ్గర 1 అవర్ ఉడుకుద్ది. అందుకని లివర్ ఒకటేసారి వేసేసిన, ఏం పర్వాలేదు.
వేసినాం కదండి. ఇప్పుడు ఒకే ఒక ఉల్లిగడ్డ, కొంచెం ఒక సగం ఉల్లిగడ్డ ఇందులో, సగం ఉల్లిగడ్డ ఇందులో. ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే బాగుండదు. చూడండి, మటన్ అంటే 10 నిమిషాలు మగ్గాలి అట్టనే, కానీ చికెన్ మగ్గబండేదు. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా 1 స్పూను పసుపు, వన్ అండ్ హాఫ్ కేజీ చికెను, కారం 4 స్పూన్లు వేద్దాం. 4. ఒక్కసారి కలుపుకుందాం. ఇది ఫ్రైకి అండి, కళ్ళు ఉప్పు వేయకూడదు, మెత్తటి ఉప్పే వేయాలి. కళ్ళు ఉప్పు వేస్తే కరగదు, కర్ర 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 అంటుంటుంది. చూడు చికెన్ ఎట్లా ఉందో చూడండి, సూపర్గా ఉంది. పసుపు కారం పడంగానే మంచి లుక్ వచ్చేస్తుంది అన్నమాట కర్రీకి. ఇప్పుడే మనము ఇంకా 2-3 ఐటెంలు వేసుకుంటాం, చూపెడతా. కొన్ని ఒక 10 కాక లవంగాలు, ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు. ఇప్పుడు ఈ టైంలోనే వేసుకోవాలి, నీళ్ళు ఊరుతుంటాయి. ఆ నీళ్ళు ఊరేటప్పుడే మనం వేసుకుంటే ఇదంతా మంచిగా బయటకు వచ్చేసి ఫ్లేవరు మళ్ళీ ముక్కకు పడుతుంది. ఆ నీళ్ళు ఇంకిపోయి నాకు వేసుకోకూడదు. యాలక్కాయలు ఎక్కడున్నాయి? ఎక్కడ యాలక్కాయలు కనపడరా? లేవా? ఉంటాయి, ఏటిపోతాయి. ఉంటాయి కానీ ఏదో డబ్బా కానట్లేదుగా. నన్ను టీ పెట్టినాము, ఏడ పెట్టినామో ఏమో. ఇగో ఇందులో ఉన్నాయి యాలక్కాయలు. ఒక 4 దాకా లెక్క పెట్టేసుకోవాలా. 2, 4, 7 వేసేసిన. లక్కీ నెంబర్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. లివర్లు చూడు ఎట్లా ఉన్నాయో. లివర్ రాళ్ళ బండగ, ఇది లివరు. ఇప్పుడు వేసినాం కదండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఈ టైంలో. ఒక 2 స్పూన్లు. తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసుకోలేము, అందుకని కొద్దిగా 1.5 స్పూన్ వేసిన. అన్నీ పడేయండి. ఇప్పుడు వేయాల్సినవి మొత్తం వేసాను. ఇటు వేయండి. పెద్ద ముక్కలు ఉంటే, గట్టి ముక్కలు ఉంటే ఎప్పుడైనా సరే ఇట్లా అడుక్కు పెట్టుకోవాలి. అట్లా అంతా సదురుకొని చక్కగా ఇప్పుడు ఏం చేద్దాం, మూతేసుకుందాం. ఇట్లా ఒక్కసారి 10 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి 20 నిమిషాలు మగ్గనియాలి ఆయిల్లో. ఇది ఎట్లా చూద్దాం రండి. మటన్ చూడండి నీళ్ళు ఎట్లా ఊరినాయో. ఇట్లా ఊరాల. అది అందుకు అయ్యాలి, లివర్ అందుకో. ఇప్పుడు లివరు, కొవ్వు 2 వేసేసుకుందాం. నేను కొవ్వు ఎక్కువ ఉందనే ఆయిల్ తక్కువ వేసిన. అదే కరిగి మొత్తం ఆయిల్ అయిపోద్ది. ఇప్పుడు ఇందులో కూడా ఒక అన్ని కొవ్వులు గుండెకాయలు వేసినామండి. ఇప్పుడు మనం వేసేయన్ని వేసుకుందాం. అందులో కూడా అంత అచ్చమట్టాగే ఒక 4-5 అయ్యేంటి లవంగాలు.
ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 యాలక్కాయలు. దాంట్లో 7 వేసిన, ఇందులో 5 వేసిన. వన్ అండ్ హాఫ్ దీంట్లో కూడా మా ఆయనకి అల్లం ఉంటే బాగా ఇష్టం, బాగా అల్లంలో మగ్గాల మటన్ బాగా ఇష్టం, అందుకని ఇందులో కూడా 1.5. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే వేయాలి. చక్కగా మగ్గుద్ది ఇంకా అన్నీ. ఒక్కసారి అవి వేసినాక ఒక్కసారి కలుపుకోవాలి. అల్లము, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము 2 స్పూన్లు కారం. వీడియోకి కలరింగ్ ఇదే, పసుపు కారం. లేకపోతే వైట్గా ఉంటుంది. 1 స్పూను పసుపు. ఇప్పుడు దాకా బ్లాక్ అండ్ వైట్, ఇప్పుడు కలర్ఫుల్ అయిపోతుంది. 1 స్పూను సాల్ట్. అయిందా కలర్ఫుల్? కలర్ ఫోటో అయిపోయింది. కలర్ ఫోటో. ఈ ముక్కలు ఎంత బాగుంటాయో, ఈ కొవ్వు ముక్కలు. ఇది కూడా మంచిగా మగ్గనిద్దాం. మూత వేసుకొని ఇది ఒకసారి కలుపుకుందాం రండి. ఇంకా మూత వేయొద్దు, చాలు. ఇంకా మూత వేస్తే నీళ్ళు బాగా ఉరుతాయి. ఇంకా మూతలు వేయకూడదు. ఇప్పుడు ఉడికింది బాగా. ఈ నీళ్ళన్నీ అయిపోయేసరికి మంచిగా ఎగుద్ది. ఇది నీళ్ళు ఊరిని చూడండి, అంతే. అంతే మంచిగా. ఇంకా 10 మినిట్స్ ఇట్నే ఉడకనిద్దాం. తర్వాత వచ్చి మళ్ళీ తిప్పుకుందాం దీన్ని దాన్ని రెండుని. సరేనండి. వంట ఎంతవరకు వచ్చింది మమ్మీ? ఉడుకుతా ఉండయి, కలుపుకుంటూ ఉండ. నువ్వు అంతలోపు నేను నా డైట్కి పంకిన్ సీడ్స్ తెచ్చుకున్నా. అంటే పంకిన్ అంటే ఏంది, గుమ్మడికాయ గింజలు అనమాట. ఈ డైట్లో అప్పుడప్పుడు తినడం వల్ల మంచిదంట. వీటిని లైట్ రోస్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. అంటే పచ్చి అట్నే తినకుండా లైట్ రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ పెట్టి వేయించుకుంటా. ఇది వెలిగి, ఈ గ్యాస్ వెలిగి. ఈ ఇప్పు మమ్మీ, ఇప్పు అందులో పోయి. దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకొని రోజుకి కొన్ని తినాలన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచివి. కూర ఎంతవరకు వచ్చింది మమ్మీ? ఏగుతా ఉంది. ఇంకా 10 నిమిషాలు అయితే అయిపోద్ది. ఓకే. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇవన్నీ ఏరేసుకుంటుండ. చెక్కలు, యాలక్కాయలు ఏరేసుకుంటుండ. ఓకే. చూడండి ఇప్పుడు అయింది. 1/2 అవర్ అయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఇందులో రెంటెళ్ళు. ఇందులో అంటే చికెన్లో పుదీనా కూడా వేసుకుందాం. కొద్దిగా ఉంది కాబట్టి, లేకపోతే ఏం లేదు. ఉంది కాబట్టి కొంచెం వేస్తుండ. దీన్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఏం వేసుకుందామంటే చికెన్ మసాలా కొంచెం లైట్గా, అంతే. చాలండి. ఇందులో మటన్ మసాలా, ఇందులో ఆపు, అంతే. వేసినా కదండి, అన్నీ వేసిన. ఇంకా అయిపోయినాయండి. ఇంకా దించేసుకునేది. మూతలు వేసుకుందాం. అయింది ఫ్రై. 2 ఫ్రైలు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై 2 అయినాయి.
ఇక మనం వడ్డించుకుందాం పదండి. చాలా ఆకలి అవుతుంది, చాలా టైం అయింది. పదండి భోంచేద్దాం. ఇక పంకిన్ సీడ్స్ లైట్గా రోస్ట్ చేసిన ఈ ఆరోగ్యానికి చాలా మంచిది, అప్పుడప్పుడు తింటుంది. ఓకే. రండి భోంచేద్దాం రండి. సండే మా ఇంట్లో లంచ్ వైట్ రైసు, మటను, చికెన్ ఫ్రై అండ్ మటన్ ఫ్రై. చూడండి, ఇది చికెన్ ఫ్రై. వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ సండే. చూడవా అవ్వట ఎందుడు ఏమైంది డాడీ దేనికి? ఇది మూత ఇట్టుండదు కదా, ఇట్లేసి ఇట్ట పట్టుకున్నా. ఓ అవునా, నేను ఇక్కడ ఏదో చూస్తాను గమనించలే. టాలెంట్ అంట. ఫస్ట్ మా ఆయనకు ఫ్రై, మా ఆయనకంటే చికెన్ వద్దంట, మటన్ కావాలంట. దగ్గర పట్టువా. గోంగూర పచ్చడి అనుకోండి, అది వద్దులే, గిన్నెలో గోంగూర. తిను బావా, మళ్ళీ వేస్తా, తింటా ఉండు. చూడండి, పేరుకే ఫ్రై, ఇందులో గుజ్జుకుంటుంది. లివర్, గుండెకాయ కాదు అది, ఇది గుండెకాయ. అది కూడా గుండెకాయ కాదు, అది ఇది లివరు, ఇది గిజాడ్ అంటారు దీన్ని. రాళ్ళ బండగ. ఎక్కడ ఉందో ఇంకొకటి, ఎక్కడ ఉండని. మటన్ కూడా వేసానా, తర్వాత తింటరా. మటన్ వద్దు, ఇప్పుడు చికెన్ మంచం తింటాంలే. సరే పట్టుబడి గుజ్జు చేస్తా, పట్టుబడి ఇంకొద్దిగా. ఎన్ని గుండెకాయ ముక్కలే, ఎన్ని గుండెకాయలే. రండి, ఈరోజు సండే మా ఇంట్లో చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, వైట్ రైస్. రండి తిందాం, భోంచేద్దాం రండి, చాలా ఆకలి అవుతుంది. సరే బావా, గోంగూర పచ్చడి బావ, మర్చిపోయినా. గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం మాకు. వేసుకో, చూపి మంచిగా, లోపల చూపి. నేను నూనె గోంగూర పచ్చడి, ఇంకొక రోజు గోంగూర పచ్చడి నూనె కూడా చూపిస్తాను. కాలుతుంది బాగా. అద్దరిపండు ఉంది చికెన్ ఫ్రై. మీకు చూస్తేనే తెలిసిపోతుంటుంది ఎంత టేస్ట్గా ఉందో, ఆ కలర్ని బట్టే. మటన్ బాగుంది ఫ్రై.
బాగుందా? మటన్ ఫ్రై బాగుంది. చికెన్ ఫ్రై కూడా బాగుంది. అయినా మటనే మటన్ మీదకి రాదులే చికెన్, కానీ అయినా బాగుంది. చాలా మంది కామెంట్స్ పెట్టిండ్రు మమ్మీ. చదువు. వాళ్ళ కామెంట్స్ అన్ని చదివినా పేర్లు చెప్తా. బెత్తి దుర్గారాణి గారు, మల్లాద్రి, రాజియా బాను గారు, సాన్వి, రాజియా బాను, సుమా గారు, భవానీ, గోలన్కొండ, ఏంజల్ సాహితి, ప్రీతి సాయి గారు, శ్రీ విద్యా చిన్ని, ప్రభావతి గారు, పూర్ణిమ గారు, తాజ్ బేగం, వేముల మేరీ కుమారి, వీళ్ళందరూ కామెంట్ పెట్టిండ్రు మమ్మీ. మా కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికీ హాయ్ అండి. కొంచెం మటన్ కూడా చూద్దామండి టేస్ట్. సుమలత చెప్పలేదు, పూర్ణిమ గారు చెప్పారు. చెప్పారు, సుమలత గారు కూడా కామెంట్ పెట్టారు, వాళ్ళిద్దరూ కామెంట్ పెట్టారు. సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఎట్లుంది బాబు మటన్ ఫ్రై? మంచిగా ఉడికింది, అద్దరిపోయిన టేస్ట్ ఉంది. బా ఎంత మటన్ ఫ్రై. చికెన్ కూడా బాగుంది, కానీ దాంతో పోల్చుకుంటే మటన్ బాగుంటుంది. సరే అయితే ఇప్పుడు నేను కూడా తినేసి టేస్ట్ ఎట్లుందో చెప్తాను. తిను. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. అదరగాలుతుందేమో, నువ్వు తీసేసినా కానీ కొన్ని యాలకులు అయితే దొరికినేమో నాకు. ఒకటే తినేసి ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చెప్తా. చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ సూపర్ ఉంది మమ్మీ, చాలా మంచిగా ఉంది మమ్మీ, అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఇది రాళ్ళబండ, దీన్ని గిజాడ్ అంటారు. ఓవరాల్గా నువ్వు చేసిన చికెన్ ఫ్రై చాలా మంచిగా ఉంది మమ్మీ. రెండు ముక్కలు నాకే పడ్డట్టున్నాయి రాళ్ళబండలు. సరేనండి, నేనేముంటామండి, నేను చేసిన మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.